ఈరోజు విశాఖ జీవీఎంసీలో జరిగినటువంటి ఒక పొలిటికల్ డ్రామా. ఎందుకు పొలిటికల్ డ్రామా అన్నానంటే, వచ్చిన వాళ్ళు లోకల్గా ఉండేటువంటిది కాదు, క్యాబినెట్లో పనిచేసినటువంటి అనుభవం కలిగిన మంత్రులు కూడా వచ్చారు. ఈరోజు విశాఖ నగరంలో జీవీఎంసీ లోపల కావచ్చు, బయట కావచ్చు, యాజిటేట్ చేస్తున్న వాళ్ళు. ప్రభుత్వాలకు అనేటువంటిది, భూములు అనేటువంటివి విద్యా సంస్థలకు కావచ్చు, వైద్యానికి కావచ్చు, పరిశ్రమలకు కావచ్చు, పెట్టుబడిదారులకు కావచ్చు, భూములు ఎలినేట్ చేసేటువంటి అధికారాలు ప్రభుత్వానికి ఉంటుందనేటువంటిది తెలిసిన వాళ్ళు ఈరోజు వచ్చారు. ఈరోజు జీవీఎంసీలో ఉన్నటువంటి అంశం, గీతం యూనివర్సిటీకి సంబంధించిన అంశం ఏదైతే ఉందో, మున్సిపల్ కార్పొరేషన్లో ఉండేటువంటి గవర్నమెంట్ రెవెన్యూ ల్యాండ్స్ అన్నీ కూడా వెస్టెడ్ విత్ కార్పొరేషన్ అవుతాయి. కాబట్టి కార్పొరేషన్ ఏదైనా ఆ ప్రాంతాల్లో ప్రతిపాదనలు ఏమైనా ప్రపోజల్స్, పార్క్స్ లేకపోతే అదర్ డెవలప్మెంట్స్కి ఏదైనా ఉంటే వీళ్ళ నుంచి కూడా ఒక సమాచార నిమిత్తము, లేకపోతే వాళ్ళ నో అబ్జెక్షన్ సంబంధించిన అబ్జెక్షన్ లేకుండా ఉండడానికి రెవెన్యూ వారు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించేటప్పుడు కార్పొరేషన్కి పంపించి వారి ఆమోదం కూడా తీసుకొని పంపడం అనేటువంటిది ఒక ఆనవాయితీ. మున్సిపల్ కార్పొరేషన్ ఎలిమినేట్ చేసేటువంటి అధికారాలు మున్సిపల్ కార్పొరేషన్స్కి ఉండవు. ఇక్కడికి వచ్చేటప్పటికి కార్పొరేషన్లో దీనికి సంబంధించిన అజెండాలో ఒక అంశం వస్తే అది నేరుగా ప్రభుత్వానికి వెళ్తుందని తెలిసిన, ఇప్పుడు మా అధ్యక్షుడు చెప్పినట్టు కేవలం రౌడీజం చేయడానికో, రాజకీయంగా దీన్ని వాడుకోవడానికో ప్రయత్నం చేసే దానిలో భాగంగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దీనిలో వారు వచ్చేటప్పుడు ఆలోచన చేయాలి. విశాఖపట్నం సంస్కృతి, ఒక సంప్రదాయం ఈరోజు జరిగింది కాదు. తెలుగుదేశం పార్టీ పుట్టక ముందే గీతం సంస్థ ఏ రకంగా ఏర్పడిందో, ఈ విశాఖ నగరం చుట్టూ కూడా ఆ రోజు గీతం యూనివర్సిటీలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి భూములు వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. 2014-19లో కూడా తెలుగుదేశం పార్టీ ఆ రోజు అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజేగా చేసుకోవచ్చు, కానీ ప్రజల యొక్క ఆలోచన చూడాలి, ప్రజలు ఏమంటారో తెలుసుకోవాలి అని ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేయలే. ఈరోజు అలాగే 2019 నుంచి 24 మధ్యన వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి వీళ్ళు ఆ భూములన్నీ తీసుకొని ఇంకోళ్ళు కేటాయించాలి కదా. నేను ఎందుకు 2 గవర్నమెంట్లు, అప్పుడు మా గవర్నమెంట్ ఉన్నది, తర్వాత అపోజిషన్లో ఈ గవర్నమెంట్ ఉంది. ఎందుకు ఈ కోట్ చేస్తున్నానంటే, ఇప్పటి వరకు కూడా ఆ భూములు ఆ ఇన్స్టిట్యూషన్కి మాత్రమే ఉపయోగపడతాయి, ఇంకో వ్యక్తికి ఉపయోగపడవు. వాళ్ళకు ఉన్నటువంటి ల్యాండ్లో మధ్యలో ఉన్నాయి. కావాలంటే మనం పరిశీలించాల్సిన వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే స్వయంగా నేను చూసినటువంటి వ్యక్తిగా నేను తెలియజేస్తున్నాను, ఆ భూములు ఆ ఇన్స్టిట్యూట్కి మాత్రం ఇంకెవరికి ఉపయోగపడవు. అలాగే ఈరోజు మేము చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు మీరు గమనించాల్సింది. ఎందుకంటే పదే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మేము ముందుగానే ఊహించాం వీళ్ళు గొడవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, గొడవ చేస్తారు, చర్చకు రారు అని మహిళా కార్పొరేటర్సే వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక ఆహ్వానం లేకుండా ప్రజాస్వామ్య విలువల్ని కాల రాస్తూ కౌన్సిల్లోకి రావడం చాలా దారుణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మేము ఒకవేళ ఈ అంశాన్నే చీకటి మాటన చేయాలి అనుకుంటే టేబుల్ ఐటమ్ కింద పెట్టి చేస్తుండేవాళ్ళం కదా. వారం రోజుల ముందు చెప్పాలా? వారం రోజుల ముందే మేము తీసుకొచ్చి పెట్టినటువంటి విషయం అని చెప్పేసి దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర యూనివర్సిటీని 1924 సంవత్సరంలో వీసీగా ప్రసాద్ రెడ్డి అనే దిక్కుమాలినోని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ కార్యాలయం చేశారు. ఇప్పుడు గీతం యూనివర్సిటీని గోళ్ల బగలు కొట్టి ఫెన్సింగ్లు వేసి 1924లో నానాగం చేసి అప్పుడు దెట్టుపాలు చేశారు.
మరలా అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మంచి సంస్థలు మొట్టమొదటి ఆంధ్ర యూనివర్సిటీ, దాన్ని వైఎస్ఆర్సీపీ కార్యాలయం చేయాలి. గీతం యూనివర్సిటీని ఇప్పుడు అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారు. మరి 2019-24లో గోపాలపట్నం రైతు బజారు, డైరీ ఫామ్ ల్యాండ్స్ 32 ఎకరాలు, కొమ్మాదిలో అంగవికల పాఠశాల, ఇంకా అనేక 13 సంస్థలు తాకట్టు పెడితే ఏం చేస్తున్నాడు ఈ సత్యబాబు గారు? లుల్లు గ్రూప్కు చెందిన ఎంతో విలువైన భూములు 12 ఎకరాలు ఆక్షన్ వేస్తుంటే ఏం చేయాడు ఈ సత్యబాబు గారు? చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము కోర్టుకి వెళ్ళి ఆపాం. అలాగే రాజీవ్ స్వగ్రహానికి చెందిన రుషికొండలో 35 ఎకరాలు అమ్ముతుంటే కళ్ళు మూసి కూర్చున్నాడా? అలాగే డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్, అలాగే పోలీస్ క్వార్టర్స్, అలాగే ఇప్పుడు రాజీనామా చేసిన అప్పుడు ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రి 70-30, అప్పుడు ఉన్నటువంటి ఎంపీ 90-10. శుక్రవారం వస్తే విశాఖపట్నంలో నిద్రపోయే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో మీకు అధికారం ఇవ్వాల ప్రజలు, ముఖ్యంగా విశాఖ నగరంలో డిపాజిట్ లేకుండా చేశారు. అయినా కానీ ఇక మీకు అధికార మొత్తు వదల్లా. అధికార మొత్తులోనే వాళ్ళ కౌన్సిల్లో, జీవీఎంసీలో ఈ అల్లర్లో